నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మహారాష్ట్రలో రైలు ఢీకొని 8 మంది మృతి. మంటల వదంతులతో ట్రాక్ దాటుతుండగా ప్రమాదం. దావోస్ లో కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశం. చర్చలో తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర సీఎంలు. దావోస్ వేదికగా రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి. 10,000 కోట్లతో డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేయనున్న కంట్రోల్ ఎస్. రాష్ట్రంలో రెండో రోజు జోరుగా ఊరూరా గ్రామ సభలు. బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని బద్నాం చేయడం తగదని మంత్రుల హితవు. అలకనంద ఆసుపత్రి కిడ్నీ దందాపై ముమ్మర విచారణ. ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవన్న డీఎంఈ వాణి. హైదరాబాద్ లో రెండో రోజు కొనసాగిన ఐటీ తనిఖీలు. దిల్ రాజు, మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా ఆఫీసుల్లో సోదాలు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరిన్ని సంస్థలు ముందుకొచ్చాయి. దావోస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంతో చర్చల తర్వాత 10,000 కోట్ల పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు కంట్రోల్ ఎస్ డేటా సెంటర్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ లో కొత్త టెక్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు హెచ్సిఎల్ టెక్ ప్రకటించింది. తెలంగాణ రైజింగ్ పేరుతో మరిన్ని పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం దావోస్ లో చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ సంస్థ 10,000 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ను నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. దావోస్ లో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఉన్నతాధికారులు, కంట్రోల్ ఎస్ సీఈఓ శ్రీధర్ పిన్నపురెడ్డి ఒప్పందంపై సంతకాలు చేశారు. 400 మెగావాట్లతో కంట్రోల్ ఎస్ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ క్లస్టర్ ద్వారా 3,600 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్సిఎల్ టెక్ హైదరాబాద్ లో కొత్త టెక్ సెంటర్ ను ప్రారంభించనుంది. ఈ మేరకు దావోస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో హెచ్సిఎల్ టెక్ గ్లోబల్ సీఈఓ ఎండీ సి విజయ్ కుమార్ జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. హెచ్సిఎల్ కొత్త సెంటర్ లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, క్లౌడ్, ఏఐ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సొల్యూషన్లను అందిస్తుంది. హైటెక్ సిటీలో 3,20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్సిఎల్ టెక్ ఏర్పాటు చేసే క్యాంపస్ లో దాదాపు 5,000 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు లభించనున్నాయి. వచ్చే నెలలో ఈ సెంటర్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి, ఐటీ మంత్రులను హెచ్సిఎల్ టెక్ సీఈఓ విజయ్ కుమార్ ఆహ్వానించారు. హెచ్సిఎల్ టెక్ విస్తరణ చేపట్టడాన్ని ముఖ్యమంత్రి స్వాగతించారు. రీఇమాజినింగ్ అర్బన్ మొబిలిటీ అనే అంశంపై సిఐఐ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. బస్సు, రైల్లో ప్రయాణించే ఆర్థిక పరిస్థితి చాలా మందికి ఉండదు అనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం సుమారు 2 కోట్ల మంది మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినట్లు సీఎం వివరించారు. తెలంగాణ పట్టణ రవాణా వ్యవస్థలో పెట్టుబడులు పెట్టాలని ఆయన పారిశ్రామికవేత్తలను కోరారు. Besides infrastructure and sustainability, I also have to think of access. Lots of people may not have money for rail or bus. My government has given free bus travel to around 20 million women. Empowerment of women, empowerment of marginal people through mobility is a big achievement for my government. We are building a new future city, a net zero city. We want to build the world's best mobility options in this city. We want to move our people fast. We want to move people at very low cost. We want to move people in a sustainable way. I want investments to help build urban mobility infrastructure to move more than 40 million people across Telangana. Fastest, greenest, lowest cost. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఒక వేదికను పంచుకున్నారు. దేశం ఒక యూనిట్ గా పెట్టుబడులు రాబట్టేలా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో ఈ 3 రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. దేశ సమగ్రాభివృద్ది, రాష్ట్రాల అభివృద్ది, సంక్షేమంపై చర్చించారు. ఈ ముగ్గురులో రేవంత్ రెడ్డి ఇండియా కూటమికి చెందిన సీఎం కాగా, చంద్రబాబు నాయుడు, ఫడ్నవీస్ ఎన్డీఏ కూటమికి చెందిన ముఖ్యమంత్రులుగా ఉన్నారు. 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ ఎయిర్పోర్టులో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
గ్రామ సభల్లో గొడవలు సృష్టించే ప్రభుత్వంపై బురద చల్లేందుకు బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని మంత్రులు మండిపడ్డారు. పలు చోట్ల గ్రామ సభలను పరిశీలించిన అమాత్యులు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాజకీయ స్వార్థం కోసం తప్ప పేదల కోసం పూర్తి స్థాయిలో రేషన్ కార్డులు ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్నారు. రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తయ్యాక సన్నబియ్యం పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ముఠాపురంలో పర్యటించిన మంత్రి పొంగులేటి దురుద్దేశంతోనే కొందరు ప్రతిపక్ష నాయకులు గ్రామ సభలపై నోరు పారేసుకుంటున్నారని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ న్యాయం చేస్తామని మంత్రి దామోదర రాజనరసింహ మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్లో తెలిపారు. ఈ 10 ఏళ్ల పాటు గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు సిస్టమేటిక్ గా ఏనాడు కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చిందల్లా హుజరాబాద్ లో బై ఎలక్షన్ అయితే కొంత రేషన్ కార్డులు ఇచ్చిండ్రు, మునుగోడులో బై ఎలక్షన్ అయితే కొన్ని రేషన్ కార్డులు ఇచ్చిండ్రు. కొంత రాజకీయ స్వార్థం కోసం రాజకీయ లబ్ధి కోసం చేస్తుంది కానీ రాష్ట్ర వ్యాప్తంగా కార్డు ఇచ్చింది లేదు. ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇట్లా ఇన్ని రకాల కార్యక్రమాలు తీసుకోలేదు. ఇలా ఇన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటుంటే ఎవరైనా బాధ్యత గల ప్రతిపక్షం ఒకవేళ ఇంకా ఏదైనా చేయాల్సి ఉంటే ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి సూచనలు చెప్పండి, సలహా చెప్పండి. ఇటువంటి గ్రామ సభలల్లో అక్కడో ఇక్కడో కొంతమందిని రెచ్చగొట్టి ఏదో ప్రయత్నం జరుగుతా ఉంది, దయచేసి దాన్ని విరమించుకోమని ప్రతిపక్ష నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుంది. ఈ గ్రామ సభల్లో కావాలని ఉద్దేశపూర్వకంగా కొన్ని రాజకీయ పార్టీలు ఆ గ్రామ సభల్లో రాద్ధాంతలు చేయాలని ఒక చిత్రాన్ని చిత్రీకరించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు తప్ప ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, నిజాయితీ, పేదవాడి పట్ల ప్రేమ, అభిమానం ఉంది. గత 10 సంవత్సరాలలో పరిపాలించిన ప్రభుత్వం ఈనాడు గ్రామ సభల్లో పెట్టి ఏ కార్యక్రమం చేయలేదు. అర్హులైన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఎలైడ్ చేయదు. పథకాల పేరుతో ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఇంకా ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా గాడిచెల్లపల్లిలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే హరీష్ రావు రుణమాఫీ జరిగిందని సర్కారు ప్రచారం చేసుకుంటోందని, కానీ చాలా గ్రామాల్లో 2 లక్షల లోపు రుణమాఫీ కాని వారు వేల సంఖ్యలో ఉన్నారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా అమలు చేయాలన్నారు. రుణమాఫీకి ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని హరీష్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం వచ్చి 13 నెలల తర్వాత కూడా దరఖాస్తుల పేరు మీద కార్యయాపన చేస్తూ ప్రజల్ని మోసపుచ్చుతా ఉన్నారు. అబద్దాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 13 నెలలైనా ప్రజలకిచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు. గ్రామాల్లో చూస్తే పాపం ప్రజలు రుణమాఫీ కాక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అంటే ఇలా పోలీసులు అడ్డం పెట్టుకుని నిర్బంధాల మధ్య గ్రామ సభలు జరుపుతా ఉన్నారు. లిస్ట్ లో పేరు వచ్చి కూడా 2 నెలలు అయింది, మాకు డబ్బులు పడలేదు అని గ్రామ సభలో పాపం మా రైతులు అడుగుతా ఉన్నారు. సో ఇప్పటికైనా రుణమాఫీ మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఎంతమందికి చేసిండ్రు, ఇంకెంతమందికి చేయాలి, ఎప్పట్లోగా చేస్తారో చెప్పండి. రోజు రైతులు చనిపోతుంటే కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. రైతుల పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, వానకాలం రైతు బంధు ఎప్పుడు వేస్తారు? వానకాలం యాసంగి కలిపి నువ్వు చెప్పింది ఎకరానికి 15,000 ఇస్తా అని చెప్పినావు. 15,000 వేస్తావా, వేయవా? నిన్నేమో కొత్తగా కోత పెట్టి 6,000 అన్నావు. పోనీ 6,000 అన్నా వానకాలం 6,000, యాసంగి 6,000, 12,000 వేయాలి కదా. 12,000 రైతు బంధు ఎప్పుడు వేస్తావు? రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు, హామీలు అమలు చేయకపోవడంతో రైతు సోదరులు నిరాశ నిస్పృహలకు లోనయ్యారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ అధ్యయన కమిటీ తొలి సమావేశానికి హాజరైన కేటీఆర్ రాష్ట్రంలో తీవ్రమైన వ్యవసాయ సంక్షోభం, ఆందోళనకర స్థాయిలో పెరిగిన రైతు ఆత్మహత్యలపై ఏర్పాటు చేసిన కమిటీ నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తుందని పేర్కొన్నారు. 24వ తేదీ నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కమిటీ పర్యటన ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఈ కమిటీతో రైతుల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తుందన్నారు. రైతాంగానికి మేలు చేయాలన్న ఆలోచన తప్ప ఇందులో రాజకీయ ఆలోచన లేదని కేటీఆర్ ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొన్ని తప్పుడు నిర్ణయాలు, కొన్ని ఇస్తానన్న హామీలు అమలు చేయకపోవడం వల్ల ఇవాళ రాష్ట్రంలో ఉండే
రైతు సోదరులు ఏదైతే నిరాశతో నిస్పృహతో బలవంతపు చావులకు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రభుత్వ హత్యలు వాటికి పాల్పడే ఒక దుస్థితి వచ్చిందో, ఎందుకు వచ్చింది, ఏం జరిగింది ఈ సంవత్సర కాలంలో, ఏం చేస్తే బాగుంటది, కేసీఆర్ గారు ఆదేశిస్తే వారి ఆదేశానికి అనుగుణంగా ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రమంతటా కూడా విస్తృతంగా నెల రోజుల పాటు పర్యటిస్తుంది. దాదాపుగా అన్ని వర్గాల రైతులను, వ్యవసాయదారులను అందరినీ కలిసి ఏ రకమైన ఇబ్బందులున్నాయి, రుణమాఫీ ఎంత మేరకు జరిగింది, రైతు భరోసా ఎంత మేరకు రాబోతున్నది, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది, కరెంటు సరఫరా ఎట్లున్నది, నీటి పరిస్థితి ఏంది, సాగునీటి పరిస్థితి ఏంది, ఇవన్నీ కూడా అన్ని జిల్లాల్లో పర్యటించి ఎక్కడికక్కడ రైతాంగంతో మాట్లాడి వారిలో భరోసాను కూడా నింపడానికి, అందుకే 24 నుంచి అన్ని జిల్లాలు తిరిగి ఎక్కడికక్కడ అందరినీ కలిసి వారి సలహాలు, సూచనలు, వారి ఆవేదన అన్ని కూడా నిక్షిప్తం చేసి నెల రోజుల తర్వాత ఒక నివేదికను ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి సమర్పించడం జరుగుతుంది. హైదరాబాద్ లో దిల్ రాజు, మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా ఆఫీసుల్లో 2వ రోజు సోదాలు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గత 36 గంటలుగా ఈ ఐటీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. దిల్ రాజు సహా మైత్రి మూవీ మేకర్స్, దాంతోపాటు మ్యాంగో మీడియాకు సంబంధించినటువంటి ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న ఉదయం 12 గంటల నుంచి, అంటే నిన్న ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైనటువంటి సోదాలు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఉన్నతాధికారులు అక్కడికి చేరుకోవడం, దాదాపు ఈ సోదాలంతా కొనసాగాయి. అయితే ఏకకాలంలో సిఆర్పీఎఫ్ అధికారులతోటి భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకుని ఈ సోదాలంతా కొనసాగిస్తున్నారు. సో ఈ సోదాలకు సంబంధించినటువంటి పలు కీలకమైనటువంటి కొన్ని డాక్యుమెంట్లు కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు పన్ను ఎగవేతలకు సంబంధించినటువంటి అంశం మీద ప్రధానంగా ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో ఇప్పటివరకు కొంత డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే వీటన్నింటినీ కూడా విశ్లేషించిన తర్వాత పన్ను ఎగవేతకు సంబంధించి, అంటే వీళ్ళు వస్తున్నటువంటి ఆదాయాలు, తర్వాత కడుతున్నటువంటి పన్నుకు సంబంధించినటువంటి వ్యత్యాసాలు కనుక గమనిస్తే దీని మీద చర్యలు తీసుకొని ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ సోదాలు అనేది కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్కి సంబంధించినటువంటి మొత్తం ఏర్నేని నవీన్ సహా రవి, ఇతర వ్యక్తులు మొత్తం 8 మంది ఇందులో భాగస్వాములు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు. దాంతోపాటు దిల్ రాజులో నివాసం, ఆయన యువి క్రియేషన్స్ బ్యానర్కి సంబంధించినటువంటి కార్యాలయం, ఇతర వాళ్ళ బంధువుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. దాంతోపాటు మ్యాంగో మీడియా సంస్థకు సంబంధించినటువంటి కార్యాలయంలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ పన్ను ఎగవేతలకు సంబంధించినటువంటి ప్రధాన అంశంగా సోదాలు అనేది కొనసాగుతున్నాయి. ఈ రోజు రాత్రి లేదా రేపటి వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ సోదాల తర్వాత మనకి ఒక ప్రెస్ నోట్ విడుదల చేయనున్నారు. మొత్తం 36 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్న వేళ కొద్దిసేపటి క్రితం, అంటే ఇందాక సాయంత్రం దిల్ రాజు బయటకు వచ్చి కేవలం నా ఒక్కడి మీద జరగట్లేదు, మొత్తం ఇండస్ట్రీ మొత్తం మీద ఐటీ సోదాలు జరుగుతున్నాయని బయటకు వచ్చి మీడియాతో పైనుంచి బాల్కనీ నుంచి మాట్లాడడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే దాదాపు మిగతా చాలా మంది ఇళ్లలో కూడా సోదాలు అవుతున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు అయితే పుష్ప దర్శకత్వం వహించినటువంటి సుకుమార్ ఇంట్లో కూడా సోదాలు అవుతున్నాయని ప్రచారం జరిగింది. కానీ దీని మీద అధికారులు ఎవరు కూడా క్లారిటీ ఇవ్వలేదు. సో ఈ సోదాలు ఇంకా కొనసాగే అవకాశం మనకు కనిపిస్తుంది. వీటన్నిటిని కూడా కొన్ని డాక్యుమెంట్లను కూడా కొన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా మనకి సమాచారం. సో ఈ డాక్యుమెంట్లన్నింటినీ కూడా ఐటీ శాఖ అధికారులు పరిశీలించి వీటన్నిటిని కూడా విశ్లేషించి ముందుకు వెళ్ళనున్నారు. ఈ రోజు లేదా రేపటి వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. దిల్ రాజుకు సంబంధించినటువంటి ముఖ్యంగా ఈ సంక్రాంతికి సంబంధించినటువంటి సంక్రాంతికి వస్తున్న సినిమా గేమ్ చేంజర్ సహా భారీ బడ్జెట్ సినిమాలు యువి క్రియేషన్స్ మీద నిర్మించారు. దీనికి వచ్చినటువంటి ఆదాయం కావచ్చు, తర్వాత పెట్టినటువంటి పెట్టుబడులకు సంబంధించి వచ్చినటువంటి ఆదాయం, గవర్నమెంట్కి చెల్లించినటువంటి ట్యాక్స్కి సంబంధించినటువంటి అంశాల మీద ఆరా తీస్తున్నారు. మరోవైపు పుష్ప కూడా భారీ కలెక్షన్లు రాబట్టింది. సో వీటన్నిటి మీద కూడా దర్యాప్తు కొనసాగుతుంది. వీళ్ళు బ్యాంకు లాకర్లు పరిశీలిస్తున్నారు, వాళ్ళ ఎగ్జర్కి సంబంధించినటువంటి వివరాలు సేకరిస్తున్నారు. బ్యాంకు లాకర్లు తెరిపించి మరి దీనికి సంబంధించినటువంటి ఎంత ఆదాయం ఉంది, వీళ్ళకి సంబంధించినటువంటి పన్నులు ఏ విధంగా కడుతున్నారు, బ్యాంకు లాకర్లకు సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా వీటన్నింటి కూడా నమోదు చేస్తారు. వీటన్నిటి కూడా విశ్లేషించిన తర్వాత ఐటీ అధికారులు ముందుకు వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు ఈ సోదాలు కూడా రేపటి వరకు కొనసాగుతాయని అధికారుల నుంచి కొంత సమాచారం ఉంది. రేపు మధ్యాహ్నం లేదా సాయంత్రం ఈ సోదాలు ముగిసే అవకాశం ఉందని మనకి సమాచారం. ఈ సోదాలు ముగిసిన తర్వాత దీని మీద ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసి స్వాధీనం చేసుకున్నారా లేదా అనే అంశం మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఓటు
హైదరాబాద్ సరూర్ నగర్ కిడ్నీ దందాపై పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది. ఇప్పటికే ఆసుపత్రి నిర్వాహకుడు సంపత్ను అదుపులోకి తీసుకుని అతన్ని లోతుగా విచారిస్తున్నారు. ఆసుపత్రి ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు, ఎవరి ప్రమేయంతో కిడ్నీ మార్పిడి చేస్తున్నారు, ఎంతమంది వైద్యులు శస్త్రచికిత్సలు చేస్తున్నారు వంటి కోణాల్లో ఆరా తీస్తున్నారు. అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగినట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ధృవీకరించారు. డాక్టర్ నాగేంద్ర నేతృత్వంలో ఏర్పాటైన 4 సభ్యుల కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు. హైదరాబాద్ సరూర్ నగర్ లో ఎలాంటి అనుమతులు లేకుండా కిడ్నీ మార్పిడి దందా యథేచ్ఛగా చేయడం సంచలనం రేపుతోంది. డాక్టర్స్ కాలనీలో అలకనంద ఆసుపత్రిలో ఈ ఉదంతం వెలుగు చూసింది. 2 మహిళల కిడ్నీలు 2 వ్యక్తులకు అమర్చినట్టు వైద్యారోగ్య శాఖ అధికారుల విచారణలో తేలింది. కేవలం 9 పడకలకు మాత్రమే అనుమతి ఉన్న ఆసుపత్రి 3 అంతస్తుల భవనంలో 30 పడకలతో కొనసాగుతోంది. కేవలం చిన్నపాటి చికిత్సలకు మాత్రమే అనుమతి ఉన్న చోట ఏకంగా కిడ్నీ మార్పిడి వంటి శస్త్రచికిత్సలు చేయడంపై వైద్యాధికారులే కంగుతిన్నారు. పోలీసులు వైద్యారోగ్య శాఖ అధికారులు తనిఖీ చేసిన సమయంలో ఆసుపత్రిలో 2 దాతలు 2 గ్రహీతలను గుర్తించారు. 4గురిని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారిని పరీక్షించగా 2 మహిళల కిడ్నీలను శస్త్రచికిత్స ద్వారా తొలగించి 2 వ్యక్తులకు అలకనంద ఆసుపత్రి వైద్యులు అమర్చినట్టు తేలింది. 6 నెలల క్రితం ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో ఎప్పటి నుంచి ఈ అక్రమ దందా సాగుతోంది, ఎవరైనా దళారులుగా ఉన్నారా, ఇప్పటి వరకు ఎంతమందికి కిడ్నీ మార్పిడి చేశారనే కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. ఆసుపత్రి యాజమాన్యం కిడ్నీ గ్రహీతలు ఒక్కొక్కరి నుంచి 50 లక్షలకు పైగా నగదు తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. పేదలకు డబ్బు ఆశ చూపి దళారులు వీరిని ఆసుపత్రికి తీసుకొచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని వైద్య విద్య సంచాలకులు వాణి స్పష్టం చేశారు. ఈ హాస్పిటల్ ఇంత చిన్న 9 బెడెడ్ హాస్పిటల్ ఈ రకంగా ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ చేయడం అన్నది ఇంత క్రిమినల్ విషయము, వదిలిపెట్టే ప్రసక్తే లేదుమా. ఇలాగా అసలు ఏ ఆథరైజేషన్ లేకుండా అసలు కనీసము ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ట్రాన్స్ప్లాంట్ చేయడం అన్నది చాలా అన్ఎథికల్. వల్నరబుల్ పువర్ పీపుల్ని టార్గెట్ చేసి వాళ్ళ కిడ్నీలని వాళ్ళకి చెప్పి చేస్తున్నారా, చెప్పకుండా చేస్తున్నారా అన్న విషయము, వాళ్ళకి మనీ ఆఫర్ చేసి టీమ్ ఏదో ఒక ఏజెంట్ మధ్యలో ఉన్నారు. టుడే వీ హావ్ పుట్ అ 4-member కమిటీ ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ ఇస్ వెరీ సీరియస్ ఆన్ దిస్ ఇష్యూ. వదిలిపెట్టే ప్రసక్తే లేదమ్మా. ఆల్రెడీ పోలీస్ హ్యావ్ సీజ్ ద హాస్పిటల్. ఈ అక్రమంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారని దాని మీద మా గౌరవ మంత్రి గారు, మా అధికారులందరూ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యి ఒక కమిటీని వేయడం జరిగింది. అందులో యూరాలజిస్టు, నెఫ్రాలజిస్టు, అనస్థెటిస్టు మరి నన్ను ఇట్లా వేసి దీని యొక్క ఏం జరిగిందనేది తెలుసుకొని నిజ నిర్ధారణ చేసేసి వాళ్ళకి తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం కమిటీ వేయడం జరిగింది. అందువల్ల ఇక్కడికి రావడం జరిగింది. ఇది హాస్పిటల్ సీజ్ చేసి ఉంది. సో గాంధీకి కూడా వెళ్ళి అక్కడ ఏం జరిగిందో వాళ్ళని కనుక్కొని రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ ఒక్కదానికోసమే టాస్క్ ఫోర్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది. ఇలాంటి ఆసుపత్రులపై నిరంతరం తనిఖీలు చేసి చర్యలు చేపట్టాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆసుపత్రిని మూసేయాలని ఏఐవైఎఫ్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. కేవలం డబ్బులు ఎరగా చూపించి పేద ప్రజల నుండే ఈ విధంగా వీళ్ళు కిడ్నీ వ్యాపారం కానీ ఈ వైద్యంని వ్యాపారంగా మార్చుకుంటూ వీళ్ళు ధనమే లాభార్జనగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తారని మా దృష్టికి వచ్చింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా ఈ జిల్లా పైన దృష్టి పెట్టి ఇలాంటి అనుమతులు లేని ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో వీడు ఎమ్మటి తనిఖీలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ యొక్క పనితీరుని పూర్తిగా పరిశీలించాల్సినటువంటి, లేకుంటే నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారులు ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్కు వత్తాస పలుకుతున్నారనేది మేము ఆరోపిస్తున్నాము. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో ఇట్లాంటి జరిగేటువంటి ఉదంతాలు అనేకం ఉన్నాయి కాబట్టి వీటి మీద ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ చేపట్టాలి. పోలీసుల దర్యాప్తులో ఈ దందా వెనుక సూత్రధారులెవరో తేలనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ సరూర్ నగర్లో కిడ్నీ దందాపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పందించారు. అందులో ఎంతటి వారు ఉన్నా ఉపేక్షించేది లేదని, ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని స్పష్టం చేశారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారిని మభ్యపెట్టి అవయవాలతో వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ వ్యవహారంలో సంబంధిత ఆసుపత్రిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
చాలా సీరియస్ గా యాక్ట్ చేస్తుంది. ఎవరిని ఉపేక్షించేది లేదు. ఇది ఒక మాఫియా తయారైపోయింది. దీన్ని ఛేదిస్తాము. ఎవరైతే దీని వెనుకున్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ హాస్పిటల్స్ ని క్లోజ్ చేస్తుంది. హైదరాబాద్ ఖైరతాబాద్ చింతల్ బస్తీలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్దియా ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ఖైరతాబాద్ షాదాన్ కాలేజీ ఎదురుగా ఫుట్పాత్ కూల్చివేతలు చేపట్టారు. విషయం తెలుసుకున్న దానం అక్కడికి చేరుకుని కూల్చివేతలు ఆపాలని అధికారులను కోరారు. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాకుండా ఎలా కూల్చివేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం జీవనం సాగిస్తున్న పేదవారిపై దౌర్జన్యం చేయడమేంటని మండిపడ్డారు. దావోస్ నుంచి సీఎం వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలని, లేకపోతే అక్కడే బైఠాయించి ఆందోళన చేస్తామని దానం హెచ్చరించారు. ధర్మము చెప్పాను. లేదు మీ ఇష్టం చేసుకుంటా అంటే యూ కెన్ క్యారీ ఆన్. వీల్ ఆల్సో